ప్రభుకు స్తోత్రం. సమయంలో మీరు చేస్తూ వచ్చిన ప్రార్థనల కొరకై బెత్లెహేము సంఘం అంతటి కూడా మీరు చేస్తూ వచ్చిన ప్రార్థనలన్నిటికీ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇక్కడ దూరంగా ఉన్న మమ్మల్ని నంద్యాల పట్టణం నుండి సంఘంగా వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి యొక్క ప్రార్థనలు శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. 96లో హెబ్రోన్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము బాబురావు అంకుల్ గారిని చూశాను. నేను వైట్ డ్రెస్ వేసుకొని అన్నీ వస్తే నేను అనుకున్నాను ఆయన కూడా ఒక సేవకులేమో. పలకరించి మాట్లాడితే నేను బాధ్యత వహిస్తూ దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను చేస్తున్నానని చెప్తూ వచ్చారు. ఈ ప్రాంతంలో కలిగి ఉన్న ఎఫ్రతా, బెత్లెహేము ప్రజలు, దేవుని బిడ్డలైన వారందరి ఆత్మీయత స్థితిని మరి ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మాది సొంత ప్రాంతము రాయలసీమ ప్రాంతము, సిస్టర్ వాళ్ళది విజయవాడ. నేను రక్షణ పొందింది అక్కడే, కడపలోనే. నా రక్షణ కొరకై ప్రయాసపడుతూ వచ్చిన వారిలో మరి అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తుంటాడు అన్న జిమ్మెన్న కూడా ఒకరు. తర్వాత ఆత్మీయంగా మమ్మల్ని ప్రోత్సహించట్లో యవనస్తులకు అన్ని విషయాల్లో అన్న జయకిరణ్ గారి ప్రోత్సాహం కూడా నా సేవా జీవితం కానీ వ్యక్తిగతంగా కానీ దాని ప్రోత్సాహం ఎంతో నేను ఇప్పటి వరకు చూస్తూ వచ్చినాను. ఈ పరిస్థితుల్లో అన్నతో కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన భారము బాధ్యత గొప్పదన్న అని మాట్లాడుతూ వచ్చిన కనుక సమయంలో మా కొరకు, మా కుటుంబం కొరకు, సేవా పరిచర్ల కొరకై ప్రార్థన చేయండి. నంద్యాల మరి చిన్న సంఘం కలిగి ఉన్నాం. యవనస్తులు, బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్ వారు ఎక్కువ మంది ఉంటారు. దాదాపు అక్కడ 30,000 మంది బ్యాంక్ కోచింగ్లో ఉంటారు. అంతమంది మన దగ్గర రారనుకోండి. దాదాపు దేవుని కృపను బట్టి 35 మందికి మన దగ్గర వచ్చి వాళ్ళకు జాబ్స్ వస్తూ వచ్చినాయి. గత 1 తారీఖునే 2 వారు పాస్ కాగలుగుతూ వచ్చినారు. బ్యాంక్ ఆఫీసర్స్గా వాళ్ళు వెళుతూ వచ్చినారు. ఇంకా చిన్న 2 సంఘములు, మందలు కలిగి ఉన్నాం. ప్రభు కృపను బట్టి మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా బోధించుంటారు. అయితే దేవుడు తీసుకొచ్చిన ఉద్దేశం అది తన చిత్తాన్ని నెరవేర్చబడాలని మా కొరకై కూడా ప్రార్థన చేస్తూ రండి. ప్రభు చిత్తమైతే రేపు మనకి ఇవ్వబడిన ఈ థీము దేవుడు అనుగ్రహించిన కొలది రేపు అది ఖచ్చితంగా మనము ధ్యానించిన ఉన్నాం. ఈ 3 దినాలు ఎంతో ప్రాముఖ్యము. రేపటి దినం కూడా మరి ఇది ఇక్కడ ప్రాంతంలో దేవుడు చేసిన కార్యములు ఘనమైనవి, ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. రాత్రి ప్రభు లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రండి. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక కంటే ముందుంటుంది. దయచేసి మీ బైబిల్లో తీయండి. మొదటి 6 వచనాలు మార్చి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి 6 వచనాలు మార్చి చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలెమోనుకును మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక.
ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామమున స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకై శిలువలో ప్రాణం అర్పించినారు తండ్రితో మీరు చేసిన ప్రమాణం మేరకు మమ్మల్ని రక్షించుకున్నారు. మీకు స్తోత్రాలు. ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్న ఈ శ్రేష్టమైన పట్టణంలోని హెబ్రోన్ కొరకై, దేవజన భక్సింగ్ గారి కొరకై, ఇటు సహాసం కొరకై, ఈ ప్రాంతంలో ఉన్న బెత్లెహేము, ఎఫ్రతా దాసులు బాబురాంకులు గారేమి ఇక్కడ ఉన్న బాధ్యత వహించి వారి పెద్దలు, సంఘము కొరకై ప్రాముఖ్యంగా మీ దాసులు అన్న జయకరణ గారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు తీసుకొచ్చిన తలంపులను బట్టి స్తోత్రములు. తెరవబడిన ద్వారంలో రాత్రి నీ వాక్యమును దయచేయము, మీ దాసుని మరుపరచము. నీ ప్రజలందరిలో బోధించబడిన వారందరిలో అత్యల్పుడను అయోగ్యుడను నేనేమైనా ఎరుగుదురు సంపూర్ణంగా కడిగి పవిత్రపరిచి తాకి విరిచి వాడుకొనము. నీ వాక్యం ద్వారా మా హృదయములకు తాకుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసముతో అంధకార శక్తులను కనబడని అంధకార శక్తులన్నీ కూడా నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. ప్రోక్షించబడిన అనుభవం కలిగిన వారమై నేను సేవించట్లో కృప చూపిస్తురండి. విడిచి వచ్చిన మంద విషయమై కృప చూపించండి. రాత్రి మాతో మాట్లాడము. 3 దినాలంతటి కూడా తెరవబడిన ద్వారము నీ తేజో మహిమ నివసించు స్థలముగా చుట్టూ నీ కంచె కాపుదలేసి మహిమ పొందుతూ రమ్మని ఘనమైన యేసు నామం పేరట స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ మాటలను ప్రభు మన కొరకై దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయనుగాక. చాలా పర్యాయములు ఈ వాక్య భాగము మనము విని ఉండవచ్చు. ఎన్నో బైబిల్ స్టడీస్ కానీ వ్యక్తిగతంగా కానీ సంఘముగా కానీ. అయితే దేవుడు తీసుకొచ్చిన తలంపులను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన వారు మనకు కనపడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, ఫిలేమోను, ఒనేసిము. ఒనేసిము అంటే సహాయకరమైన అని అర్థం. పౌలు అంటే మనం ఎరుగుదము చిన్నవాడు అని అర్థం. ఫిలేమోను అంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థం. ఈ ప్రాముఖ్యమైన ఈ అధ్యాయము ప్రత్యేకముగా ఒనేసిము నిమిత్తమై వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఒనేసిము యజమానుని దగ్గర ఉండి దొంగతనం చేసి పారిపోయి తాను చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా వాక్యం విని ప్రభుని అంగీకరించినాడు. ఇప్పుడు ఈ ఉత్తరాన్ని అదే మనుష్యుని ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఒనేసిములోని 5 దౌర్భాగ్యకరమైన జీవితం లేదా తాను కలిగి ఉన్న లోటుపాట్లతో కూడుకున్న జీవితాన్ని గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తాను ఎలాగుంటూ వచ్చినాడు, ఏమి చేస్తూ వచ్చినాడు అంటే దేవుని వాక్యంలో చూస్తాం. ఏమిటంటే నిష్ప్రయోజకమైన వాడు 11వ వచనంలో. తర్వాత ఆరంభంలోనే తాను కూడా ఖైదీగా ఉంటూ వచ్చినాడు. అంతేకాకుండా దాసుడు అని మనము చూడగలుగుతాం 15వ వచనంలో. తర్వాత నష్టమును కలుగజేసిన వాడు, రుణపడి ఉన్నవాడు. కనుక ఈ 5 తప్పిదములను లోటుపాట్లను సవరించబడి తాను రక్షించబడిన అనుభవంలోనికి రావాలనని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. ఒకప్పుడు నీవు నేను ఎట్టి స్థితిలో ఉన్నామో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నామో ప్రభు మన యొక్క పాత స్థితిని, పాపపు స్థితిని గమనించలేదు, గ్రహించలేదు. దానిని బట్టి మనల్ని శిక్షించలేదు. ఆయన మనల్ని శిక్షించలేదు. దావీదు జీవితంలో చూస్తే ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదు. కనుక ఇట్టి యోగ్యత లేని అనర్హుడైన ఒనేసిము తాను కూడా ప్రయోజకుడు కావాలనని, సహాయము కావాలనని ఎబెనేజరుగా తాను కూడా సంఘానికి
దేవుని దాసులైన వారికి, ప్రజలైన వారికి తాను కూడా ఉపయోగపడవలనని ఆ మనుష్యుని విషయమై జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక ఒకప్పుడు నిష్ప్రయోజనమైన జీవితమును నీవు నేను జీవించి ఉండవచ్చు. అయితే రాత్రి ప్రభు జ్ఞాపకం చేసేది మనల్ని ప్రయోజకులుగా చేయవలనని, ఉపయోగవంతులుగా చేయవలనని పౌలుకెట్టి కోరిక కలిగి ఉన్నాడో, దేవుడు కూడా ఈ రాత్రి ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైనది ఏమిటంటే నిష్ప్రయోజనమైన జీవితం నుండి, నిష్ప్రయోజనమైన బ్రతుకు నుండి, నిష్ప్రయోజనమైన తలంపుల నుండి ప్రయోజకుడుగా ఉండవాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క ఉద్దేశ్యము ఏమిటో గుర్తు చేయబడతా ఉంది. రండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ఎవరైనా చదవగలిగితే 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు చాలు 4వ వచనం అక్క. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు భోజనాన్ని కూర్చుంటే పిల్లలందరూ భోజనాన్ని కూర్చోవాల. తల్లిదండ్రులు ప్రార్థనకుంటే పిల్లలందరూ ప్రార్థనలో ఉండాల కదా. రాజైన దావీదు దగ్గర భోజనం ఒక సహాసము కూర్చున్న వారిలో ఒకడు ప్రాముఖ్యముగా మెఫీబోషెత్ కదా. మెఫీబోషెత్ అంటే బయలు ప్రవక్త అని అర్థం. కనుక ఒకప్పుడు లోకానుసారమైన జీవితం నుండి తప్పించబడి తాను ఇప్పుడు ఏ సహాసానికి వచ్చినాడంటే రాజు సన్నిధికి తీసుకొని రాబడినాడు. ఒకప్పుడు లోకానుసారమైన జీవితం జీవించే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ఈ శ్రేష్టమైన రాజుల గుంపులోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు కదా, ఈ సంఘంలోనికి. దీని కొరకై నీ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు. ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది పెద్దలైన వారు, బాధ్యులైన వారు కదా. అన్నగారు పాటలు పాడిస్తుంటే వన్ మోర్ సాంగ్ అంటుంటే భక్సింగ్ గారు దాదాపు ఒక మీటింగ్లో 13 పాటలు పాడించారంట. ఇంకా పాడాలని దేవుని సన్నిధి అనుభవించేదాని కొరకాయ చాలా సంతోషం. కనుక ఈ రాత్రి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ప్రభు జ్ఞాపకం చేసేది యవనస్తురాలా, ప్రభుని అంగీకరించని వారు లోదెబారు, నిష్ప్రయోజకరమైన స్థలం, నువ్వు కూర్చున్న స్థలం, నువ్వు ఉండే ప్రదేశం, నువ్వు నే జీవితం అంతా కూడా ఎలాగుంటుందంటే నిష్ప్రయోజనమైన జీవితం, పనికిరాని జీవితం, పనికిరాని ప్రాంతం. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు ఇప్పటి వరకు ఒక మొక్క కాదు కదా, ఒక గడ్డి పీసు కూడా మొలవలేదంట. చాలామంది బ్రతుకు జీవితాలు ఎలాగుంటాయంటే ఆ రీతిగానే ఉంటాయి. అన్నీ పోగొట్టుకున్నాడు తాను కదా, అన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని విషయాలు కోల్పోయినాడు. కనుక అట్టి వాణిని రాజైన దావీదు దర్శించే రీతిగా చేసినాడు. రాత్రి ప్రభు నీ హృదయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, నిష్ప్రయోజనమైన బ్రతుకు జీవితాన్ని దర్శించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు. చాలు. ఆదాము ఎవరు? లూకాసు వార్తలో దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన వాడు, పాపాత్ముడుగా చేయబడ్డాడు. దేవుని స్వరూపంలో ఉన్నవాడు పాపపు స్వరూపంలోనికి, సాతాను యొక్క ఇమేజెస్లోనికి లేదా సాతాను యొక్క తలంపులోనికి తీసుకొని రాబడినాడు. అది ప్రక్కన పెడితే ఆదాము యొక్క జీవితం అంతా కూడా వేగబార్న్ లైఫ్, ముళ్ళ యొక్క జీవితం, పని చేసిన, కూర్చున్న, లేచిన, కష్టించే జీవితం. తన జీవితం అంతా కూడా ఎరితిగా ఉంది, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఉన్నట్లుగా. ఏమి కారణం ఏంటంటే
దేవునికి అవిధేయత చూపించడం ద్వారా నిష్ప్రయోజనమైన వాడుగా పాపమును బట్టి చేయబడ్డాడు. నీవు మంచిదానివి, మంచివాడే ఉండవచ్చు, అయితే నీలో ఉన్న పాపమును బట్టి దేవునికి వ్యతిరేకం చేస్తుంది కదా. దేవునికి విరోధమైంది ఏమిటి అంటే పాపం. చిన్న కుమారుడు నాడు, తండ్రి దేవునికిని లేదా పరలోకమునకును నీకును కనుక పాపం అనేది విరోధం. అది ఎలాగుంచితే ఆదాము యొక్క జీవితంలో ఎట్టి స్థితిని తాను కలిగి ఉన్నాడంటే ప్రయోజకుడుగా లేడు. మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు భూమిని సమృద్ధిగా నింపి మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించబడండి. అబ్రహాముతో ఏ మాట అన్నాడో దానికంటే ముందుగా ఆదాము భూమి మీద తాను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు. అయితే తన జీవితం అంతా కూడా నిష్ప్రయోజనమైన జీవితం ఉంది కనుక ప్రభుని అంగీకరించకుండా నిష్ప్రయోజకమైన జీవితం, ఫలభరితం లేకుండా ఎక్కడైనా ఏ విధైనా మనం చూడవచ్చు. ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో యోహాను పత్రికలో చూస్తాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఆదాములో ఉన్న పాపము ఏమిటంటే కదా, దేవునికి అవిధేయత చూపించినవాడు. చూడండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు ఆదాము చేసిన పాపము ఏమిటి? దేవునికి అవిధేయత చూపించినాడు. ఇంకొకటి హిపోక్రసీలో ఉండే ప్రాముఖ్యమైనది ఏమిటంటే వేషధారి జీవితము, ఒప్పుకొనకపోవడం. మందిరానికి వస్తారు, దేవుడు చూపించిన తర్వాత పాపములు ఒప్పుకొనరు. పరిసయ్యుడు, సుంకరి దేవునింటికి వచ్చినారు, సుంకరి మాత్రమే తన పాపముల విషయమై పశ్చాత్తాపపడగలుగుతూ వచ్చినారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ హృదయం మీద నీ గుండె మీద చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపబడ్డాను. ప్రభు నా ప్రతి పాపమును క్షమించి వేసినాడు. ఇక నాకును దేవునికిని ఎటువంటి పాపము లేదు అని చెప్పగలవా? కనుక ఆదాము యొక్క జీవితం ఏమిటంటే నిష్ప్రయోజనమైన జీవితమును తాను కలిగి ఉంటూ వచ్చినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21:19 వచనం. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆకలిగా ఉన్నాడు. మనం ఎరుగుదాము, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాడు. అంజూరపు యొక్క చెట్టు లేదా దాని ఆకులు ఉపయోగించబడేటివి. అంజూరపు యొక్క కాయలు అవి బలాన్ని తెచ్చేవి. అంజూరపు ఎంతో స్వస్థతను జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలాగుంది అంటే ప్రయోజనం లేని చెట్టుగా ఉంది. పరమగీతంలో ఉన్న స్త్రీ అంటది, నా ప్రియుడు నా ఇంటికి రానేము, లేదా నా ద్రాక్షావనముకు రానేము కదా, పచ్చివియు పండువియు ఆయన కొరకై కేటాయించబడినాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆత్మ ఫలము మొదలుకొని ఈ లోకంలో లోకానుసారమైన ఈ ఎక్స్పోజింగ్ కొరకై లేదా ఆశీర్వదించబడేది లోకానుసారమైనది కాదు. కానీ ప్రభు నీ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు, జీవితానికి వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసేది, ప్రభు కోరుకునే ఫలము లేదా పండు, ప్రభుకి ఇష్టమైన జీవితము అది లేనిదిగా మనము చూడవచ్చు.
కనుక నూతన సంవత్సరము ఆరంభం యొక్క జీవితంలో ప్రభు గుర్తు చేసేది ఇంతవరకు ఎన్నో ఉండవచ్చు, అయితే నిష్ప్రయోజకమైన దానినిగా కదా. హన్నా ఒక మాట అనేది మందిరానికి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడితే ఏమన్నదంటే, నన్ను అలాగా అనవద్దు, పనికి మాలిన దానిగా అనవద్దు కదా. కనుక ఎవరన్నా ఏమన్నా అంటే కాదు, కానీ మనలో ప్రభు కోరేది, ఇతరులు కోరేది, సంఘానికి కావలసింది ఫలభరితమైన జీవితం కావాలని. కనుక నిష్ప్రయోజకుడైన వానిని ఒనేసిమును ప్రభు దర్శించి, లేదా పౌలు దర్శించిన వాడై ఆయనకు వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు తాను ప్రయోజకుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ రాత్రి ఇంకా నీ జీవితం ద్వారా, నీ చదువు ద్వారా ఉపయోగం లేని పరిస్థితి ఏదైనా ఉండవచ్చు. నీ జీవితంలో ఇన్ని క్వాలిటీస్ ఒకవేళ అంత దౌర్భాగ్యకరంగా నేను లేను బ్రదర్ అని అనవచ్చు, కానీ ఎక్కడో నీవు దేవునికి, సంఘమునకు, తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఉపయోగం లేని దానవుగా, ఉపయోగం లేని వాడవుగా, నిష్ప్రయోజనమైన మాటను నాకు బాధ అనిపించవచ్చు, కానీ ఈ రాత్రి ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించు. ఈ వేగబాన్ లైఫ్లో నుండి, లేదా నిష్ప్రయోజనమైన జీవితంలో నుండి, ముళ్ళపొద జీవితంలో నుండి ప్రభు నిన్ను ప్రయోజకుడిగా చేస్తాడు. మా దగ్గర కొంతమంది 2-3 ఆఫీసర్స్ సాక్ష్యం చెప్తారు. 10th క్లాస్ చదివింది బ్రదర్, దేవుడు అనేక విధాలుగా మా కుటుంబాలను ఆశీర్వదించినాడు. నీ చదువు, నీ సంస్కారం, నీ ఉద్యోగ జీవితం లోకానుసారమైంది కాదు, కానీ ప్రభువుకు నీ సంపూర్ణ హృదయం, నీ జీవితాన్ని అప్పగించుకున్నట్టు ద్వారా, లేకపోతే పౌలు గనక దినం దర్శించకుండా ఉంటే తన బ్రతుకు జీవితం అంతా కూడా అలాగనే ఉండేది. అంతేకాదు తన యజమానునితో సమాధానపడే భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు. కనుక రాత్రి ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉంటే ప్రభు చెంతకురా, ఈ రాత్రి అయినా కదా చక్కని పాటలు వింటూ వచ్చినాం. తెరవబడినది నీ కొరకై ద్వారం కదా. ఎట్లా ఉందంట పరలోకము 4వ అధ్యాయం. ఏ 4వ అధ్యాయము? ప్రకటన గ్రంథం. పెద్దవాళ్ళు చదువుతున్నారు, చాలా సంతోషం. యవనస్తులు కూడా బైబిల్ చదివేది నేర్చుకోవాలా కదా, మంచిది. పెద్దవాళ్ళు చదవడమే కాదు, కానీ యవనస్తులు మా దగ్గర ఎగబడతారు. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత పరలోకమందు నీ కొరకై తలుపు ద్వారము తెరవబడింది. చాలక కదా, నీ కొరకై పరలోకము తెరవబడింది. ప్రభునేసు క్రీస్తు వారు శిలువలో మరణించుడు ద్వారా ఆ ద్వారమును ప్రభు తెరిచినాడు. పాపికి ప్రవేశం, రక్షణ, నిత్య జీవమును ఇవ్వడానికి కొరకై. ఈ లోకంలో అన్నీ నీవు కలిగి ఉండవచ్చు, కానీ రక్షణ లేకపోతే దేవుని రాజ్యంలో అనర్హత వేటుపడితే ఎంతమంది ఎదిగైపోతారు. ఇంకా పరలోకంలో నీకు ప్రవేశము లేకపోతే కదా, మొదటి 3.5 సంవత్సర కాలంలో విడవబడిన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రకటన గ్రంథం ఈ మధ్య ధ్యానిస్తూ ఉన్నాం. చాలా భయంకరమైంది. విడవబడిన వారి పరిస్థితే ఆ రీతిగా ఉంటే నువ్వు రక్షించబడకుండా వాయిదాలేసి ఎన్ని బైబిల్ స్టడీలు విని, ఎన్ని ప్రార్థనలు విని, ఎన్నో కార్యకలాపాల్లో ఉండి నువ్వు వినకుండా ఉంటే ఎలాగూ. కనుక ప్రభు జ్ఞాపకం చేసేది నీ నిష్ప్రయోజమైన జీవితాన్ని, ఉన్నపాడు జీవితాన్ని. ఆదాము చేసినది తన రూములో తన పాపాన్ని ఆ రీతిగానే దాచుకున్నాడు. గత సంవత్సరం వరకు దాచుకున్నావు. ఈ సంవత్సరం ఆరంభంలో ఇంకా నీ పాపముతోనే నువ్వు ఉన్నావు. అయితే నీ పాపమును విడిచిపెట్టు. ఉన్నదిన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కిందికి రా. ఆయన తన రక్తంతో నిన్ను కడుగుతాడు. వానిని అనగా ఒనేసిమును ప్రయోజకునిగా చేసిన దేవుడు. ఇంతమందిని ప్రయోజకునిగా, అయోగ్యుని నన్ను కూడా ప్రయోజకునిగా, గొప్పవారిని ప్రయోజకులుగా చేసిన దేవుడు నిన్ను కూడా ప్రయోజకరమైన వ్యక్తిగా లోకంలో చేస్తాడు, కుటుంబంలో చేస్తాడు. వాస్తవంగా నీ సహోదరులందరిలో, నీ ఇంటి వారందరిలో నేను ఒక స్థానంలోనికి, ఉన్నత స్థానంలోనికి తీసుకొస్తాడు. ఈ నా మాటలు కదని దేవుని వాక్యమై ఉంది. కనుక అట్టి స్థితిలో ప్రభుకు అప్పగించుకో. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 4వ వచనం. చాలు ప్రేమిన వారులారా, ఈ ఫిలెమోను జీవితంలో
దాదాపు 7 మంచి శ్రేష్టమైన గుణగణాలు ఉన్నాయి. ఒక విశ్వాసికి ఉండవలసినవి, ఒక దైవికమైన వ్యక్తికి కలిగి ఉండవలసిన లక్షణాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. వాటి గురించి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో పలుమారులు ఫిలేమోను గురించిన మాటల్లో ఒకటి ఏమిటంటే నీ అనే మాట తరచు వస్తా. దాదాపు 17 పర్యాయములు, 17 సార్లు వ్యక్తిగతంగా తన గురించి ఆ మాటలు ఇంతగా జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే పౌలు మిగతా పత్రికలన్నిటిలో కూడా ప్రతి సంఘం గురించో, ఈ సంఘం గురించో, ఆ సంఘం గురించో, అన్ని విషయాల గురించో హెచ్చరిస్తూ వారేలాగా ఉండాలని చేస్తాడు. కానీ ఈ పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు దాదాపు తాను రాసిన 14 పత్రికల్లోని ప్రాముఖ్యమైన ఈ ఫిలేమోను యొక్క జీవితానికి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఇటువంటి ఆధ్యాత్మికమైన లక్షణం ఉంటే ఎంతగా సంఘము బాగుపడుతుంది, ఎంత సంఘము అభివృద్ధిలోనికి తీసుకొని రాబడుతుంది. నీ ద్వారా ప్రభులోనికి అనేక మంది, ఎంతమంది రాగలరు, ఎంతమంది బలపరచబడగలరు. కనుక ఇక్కడ గుర్తు చేసేది ఫిలేమోను, నా ప్రేమ కాదు కానీ నీ ప్రేమ అన్నది నిర్వచనం మనం ఎరుగుదాము. ప్రేమ అంటే టు గివ్ అదర్స్ కదా. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చినాడు. కనుక ప్రేమ అది కల్వరి ప్రేమ. కనుక తాను రక్షించబడిన తర్వాత తను కలిగి ఉన్న జీవితం ఎలాంటి జీవితం అంటే ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. తనలో ప్రేమ ఉంది. ఒక ఆయన బెంగళూరులో సేవకులుగా ఉండేవారంట. ఆరంభ దినాల్లో జీవితకాలము ప్రేమ గురించే బోధించినవాడు. తరగనిది. అంతేకాదు తన ప్రేమ ఏ రీతిగా ఉంది, దేవుని ఎడలను, మనుష్యులెడలను, సంఘమెడలను, కుటుంబ ఎడలను మనం ఎరుగుదాము. ప్రేమ ఎందుకు తప్పిపోగలదో చూడండి దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవండి. అనేకుల ప్రేమ క్రమము తప్పిన జీవితం, డిసిప్లిన్ కదా. లవ్ డిమాండ్స్ అంట. ప్రేమ అటువంటిది. ప్రేమిన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమి నేర్పించినారే అంటే ఒక క్రమాన్ని నేర్పించినారు. ఎలా కూర్చోవాలనో, ఎలాగ చేయాలనో. భక్సింగ్ గారు ఆరంభంలో అనేకులకు నేర్పించింది. లండన్లో వెళ్ళిన తర్వాత వారు ఎలాగో ప్రభుని ఆరాధించాలో చాలామందికి తెలియదంట. వాక్యం అంతా చెప్పిన తర్వాత భక్సింగ్ గారు అన్నారంట, యు నో హౌ టు వర్షిప్ టు ద లార్డ్. మోకరించి, అలాగని కుర్చీల వారి గురించి కాదు కానీ పెద్దవాళ్ళు వయసును బట్టి వారు గౌరవించాలి. మనం దైవజనుడు నేర్పించింది మోకరించి ఆరాధన చేయడం ఆరంభంలో నేర్పించిన విధానం, ఈ క్రమం, ఈ పద్ధతి ప్రపంచంలో మరెక్కడ ఏ సహాసంలో కూడా దొరకని దైవక్రమం. కనుక శిష్యులైన వారికే కాదు అనేక విషయాల్లో జ్ఞాపకం చేయబడింది. లోకంలో ఎలాగుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అక్రమం విస్తరించిపోయింది. లోకము సంగతి ఏది నాశనమైపోతుంది ప్రక్కన పెడితే వ్యక్తిగతమైన జీవితం. ప్రియ సోదరుడా, సోదరి, వ్యక్తిగతముగా కుటుంబాలు కానీ భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను లేదా పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటంలో కదా ఎంత వెనుకబడిన వారుగా ఉన్నారు దినాల్లో. సమయం వస్తే, ఒక స్థానానికి వస్తే, ఒక స్థితికి వస్తే అనేకులు తొలగిపోయిన వారిగా, తప్పిపోయిన వారుగా వారు ఉన్నారు. ఫిలేమోను, నీ ప్రేమను గురించి నేను జ్ఞాపకం చేయాలి. ఎంత ప్రేమ కలిగిన వాడవుగా ఉన్నావు, ఎంతటి ప్రేమ ఉంది. సంఘంలో ఎవరైనా మన ప్రేమను గురించి ఇలాగ వివరించగలరా? దేవుని దాసులైన వారు, పెద్దలైన వారు, బాధ్యులైన వారు ఇతరులు చూసినప్పుడు, ఇతరులు మాట్లాడినప్పుడు ప్రేమగల దానివని, ఎంతో ప్రేమ కలిగిన వాడవని ఇట్టి సాక్ష్యమును మనము కలిగి ఉన్నామా? ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినది అదే. 21వ అధ్యాయము యోహాను సువార్త 21:15 వచనం.
యోహాను సువార్త 21:15 వచనం. యేసు ప్రభువారు 21వ అధ్యాయంలో వారి దగ్గరికి పోయినాడు. మనం ఎరుగుదము ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క విషయంలో కదా. కొన్ని పర్యాయములు పేతుర్ని దర్శించడానికో, తోమా అవిశ్వాసాన్ని బాగు చేయడానికో, శిష్యులను బలపరచడానికో, కలిగి ఉన్న బిలీవర్స్ని వాళ్ళని సమాధానకరంగా ఉంచడానికో ప్రభు ఎన్నో విధాలుగా విజిట్ చేసినట్లుగా ఉంది. చివరి దినాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారు పేతురుకు తారసపడ్డాడంటే. ఎదురుపడిన తర్వాత ప్రభువా ఎక్కడికి పోతున్నావంటే, పేతురు నీ కొరకై నేను మరలా సిలువ వేయబడడానికి వెళ్తున్నా. అదేంది ప్రభువా, నేను కొడుతూ ఉంటుండగా ఉమ్మివేస్తూ ఉంటుండగా నేను కనులారా చూసినానే, మరలా ఎందుకు? లేదు పేతురు, మరలా వెళ్ళేది నీకోసమే. కనుక ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసింది, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒక వ్యక్తి అన్నాడు, లోకంలో నువ్వు ఏదైనా చేసుకో, ప్రభువును ప్రేమించేది మొట్టమొదట నేర్చుకో. కనుక ప్రభు కోరేది మన జీవితాల్లో ప్రభు యొక్క ప్రేమను కలిగిన వారమై, దేవుని ప్రేమను ఎంతగా కలిగి ఉంటామో ఇతరులకు కూడా అంత మనం పంచిస్తాం. దేవుని ప్రేమను ఎంతగా పొందుతూ ఉన్నామో అంతగా ఇతరులకు మనము పంచి ఇవ్వగలం. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు, ప్రభు నీ పాపములు క్షమించినాడే. మనుషులు చూడకపోవచ్చు నువ్వు చేసే ప్రతి పాపమును, లార్డ్ నోస్ కదా, దేవుడు చూసినాడు, క్షమించినాడు. మనం క్షమించగలమా? కనుక క్షమించే ప్రేమ సిలువలో ప్రభు చూపించిన మొట్టమొదటిది. కాను క్షమాపణతో కూడుకున్న దైవికమైన ప్రేమను మనము చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను యు లాస్ట్ యువర్ లవ్ కదా. మనం చూస్తాం లూకాసు సువార్తలో కొన్ని లాస్ అయినవి, నీ జీవితంలో ఇంతవరకు ఎన్నో లాస్ అయినవి ఉండవచ్చు. అయితే ప్రభు యొక్క ప్రేమను పోగొట్టుకున్నావా? కాలింపంగా ఒకసారి పోయిన తర్వాత దేవుడు తిరిగి సంధించి సమకూర్చినాడు. ఒకసారి నన్ను గుర్తు చేయబడేది ఎందుకు ఇవన్నీ కోడికలు, ఎందుకు ఇంత ప్రయాస దేవుని బిడలకు, దేవుని దాసులకు, సంఘానికి నీ విషయమై ఏమిటి? ఎక్కడో పడి చెడి దూరం అయిపోయి ఇంకను సరిచేయబడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఎఫెసీ సంఘము మొట్టమొదట ఎంతో ప్రేమ కలిగిన సంఘము, కొరింథీ సంఘము, అపోస్తలుడైన పౌలును ప్రేమించిన సంఘము, తమ కన్నులు ఊడబెరికి ఇచ్చివేస్తామనంత ప్రేమ కలిగిన వారు, ఎంతో ప్రేమించిన వారు. ఆరంభంలో ఎంతో ప్రేమ కలిగి ఉండవచ్చు. ప్రభు వాక్యం అన్న, దేవుని సన్నిధి అన్న. ఇప్పుడు ప్రభు యొక్క ఆ ప్రేమను, వ్యక్తిగతమైన ఈ జీవితాన్ని, అసలు నీలో ప్రేమ అనే అది ఉందా, చచ్చిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసేది, ఫిలెమోను నీవు కలిగి ఉన్న ప్రేమ ఎంతో శ్రేష్టమైంది. ఈ ప్రేమ నిలిచి ఉండే ప్రేమ కనుక ప్రభును ప్రేమిస్తున్నామా? ఇర్మియా 31వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. అదే సమయంలో ప్రభు మనల్ని దర్శించేది. ఎఫెసీ పత్రికలోని కొలసి చివరి వచనాల్లో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే కదా. కనుక ప్రభువు నిన్ను ప్రేమించినట్లుగా, ప్రభు నిన్ను రక్షించినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో ప్రేమ అనే భాగమును కలిగి ఉండాలి. కనుక ఫిలోమేను విషయమై పౌలు జ్ఞాపకం చేసింది, గుర్తించింది. ఆ వ్యక్తి ఎంతో ప్రేమిస్తాడు. సంఘంలో మనం అనుకుంటాం కానీ ఏదో వచ్చిపోతున్నామని, మనకు పైన ఉన్నవారు గమనిస్తారు. ఆ సహోదరి బాగా ప్రార్థన పరురాలండి, ఈ సహోదరి దేవుని ప్రజలను నడిపిస్తుందండి, ఈ సహోదరుడు ఎంతో స్వార్థికుడు, ఈ సహోదరుడు ఎంతో టాలెంట్ కలిగిన వాడు, ఈ పని అప్పచెప్పితే దాన్ని ఖచ్చితంగా చేయగలిగిన వాడు అని మనపైన ఎంత నమ్మకము కలిగి ఉంటారు వారు. మనపైన ఒక మంచి అభిప్రాయం ఎంత కలిగి ఉంటారు కదా.
ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. యూదా ఇస్కరియోతు విషయమై గుర్తు చేసింది. అయ్యో వాని విషయమై ఎంత నమ్మింటాడు ప్రభు, ఎంత వమ్ము చేసినాడు ప్రభు యొక్క ఆశను. అయ్యో వీడు పుట్టకుండుంటే మేలా అంటే ఎంత బాధ అనిపించిండాలా ప్రభుకు, ఎంత వేదన అనిపించిండాలా, ఎంత గాయము ప్రభువుకు కలిగి ఉండాలా. నీ తల్లిదండ్రులను గాయపరిచి చూడు, వారు ఎంత వేదన పడతారో, ఎంత ఏడుస్తారో, ఎంత బాధపడతారో. కనుక ప్రభు ప్రేమను ఊరికే పొందుతూ ఉండడమే కాదు, ఇతరులను ప్రేమ పొందుతుండడమే కాదు, అవన్నీ రిసీవింగే కాదు, కానీ నీ ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ యొక్క పలకరింపు ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో ఎవరైనా కనబడతారా అని ఆరాధన చేస్తాం. పోయిన సంవత్సరం అంతా కాపాడినావు ప్రభా, ఎంత ప్రేమనైనా. మరొక నూతన సంవత్సరంలో సండే స్కూల్లో ఒక పాట ఉంది, ఏంటంటే మొదటే నన్ను ప్రేమించినాడు అని, ఆయనే నన్ను ప్రేమించినాడని కదా. నన్నే ప్రేమించినాడు, నన్నే ముద్దుకున్నాడు, నన్నే ఎత్తుకున్నాడని. ఎప్పుడు రిసీవింగేనా ప్రభువుకు ఇచ్చే విషయంలో, ప్రభువుకు అనగా ప్రభువుకు నీ ప్రేమను పంచిచ్చే విషయంలో ప్రభువు కూడా జ్ఞాపకం చేస్తాడు. ప్రభు ఎంతగా ప్రేమించినాడో పేతురును, ఇతరులైన వారు ఎంతగా ప్రేమించినాడో అదే రిసీవింగ్ ప్రభు ఉంటుంది. తల్లిదండ్రులు కోరేది ఎంతగా ప్రేమించినాడు, కనీసం 50% 25% వారు ఆశిస్తారో ప్రభు కూడా కోరేది అదే. నీ ప్రేమ ద్వారా, నీ ప్రేమ ద్వారా వ్యక్తిగతంగా తాను కలిగి ఉన్నది నీ ప్రేమను గురించి ఎంతగా వివరిస్తున్నాడు. పౌలు యొక్క జీవితం 13వ అధ్యాయం 1 కొరింథీలో ఎరుగుదము. ఆ ప్రేమ గురించిన వివరణ ఎంతో విస్తారముగా ఉంది. అట్టి ప్రేమను తాను పంచిస్తున్నాడు. అయితే ఫిలేమోను దగ్గరికి వచ్చినప్పుడు, ఫిలేమోను నీ ప్రేమ ఎంత గొప్పదిగా ఉందయ్యా, నీ ప్రేమను గురించి చదవండి తర్వాత మాట. కనుక ఫిలేమోను యొక్క జీవితంలో రెండవదిగా మనం చూసినట్లయితే విశ్వాసం అని మెరుగుదం. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితము జ్ఞాపకం చేయబడితే క్రియాపూర్వకమైన విశ్వాసం ఉంది. అంతేకాదు 2 విశ్వాసాల గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మరొకసారి ఆరంభం చదవండి. నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను. చాలు. కుక్క ఎంతో విశ్వాసం గల జంతువు కదా, కాలేబు అంటే కుక్క అని అర్థం. కనుక దేవుని బిడలారా, ప్రభు కోరేది మనలో కలిగిన ఈ విశ్వాసం. ఏ విశ్వాసం అది? ప్రభు దగ్గరికి రావడానికి సామాన్యమైన విశ్వాసం, ఆవగింజంతు విశ్వాసము, ప్రభు కొరకై నమ్మకంగా జీవించేది, ప్రతి పరిశోధనలలో ఉండేది, గుర్తు చేయబడే మాట ప్రభు అయిన యేసు ఎడలను నీవు కలిగిన విశ్వాసము. ప్రభు అన్నాడు, ఈ స్త్రీ నా వెంటబడుతూ ఉంది, ఇశ్రాయేలు వారందరిలో ఈమెలో ఉన్నంత విశ్వాసమును ఎంతమంది ఉంటారు కదా. మోషే కాలంలోనే 6 లక్షల కాల్బలం ఉంటే, ఈ బెత్లెహేములో ఉన్న ఈ ఒక 100 మందిలోనో లేకపోతే 50, 60, 70 మందిలోనే మన వ్యక్తిగత విశ్వాసం గురించి పెద్దలైన వారు మెచ్చుకుంటే ఎంత శ్రేమకరం. ఇతనిలో ఉన్న విశ్వాసము మరెవరిలో నేను కనుగొనలేదు. అది ప్రక్కన పెడితే దేవునిడలో ఎంతో విశ్వాసమును కలిగి ఉన్నాడు. తన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఎక్కడా తొట్టుపాటు కలిగి ఉండడంలే కదా. భార్య ప్రోత్సహిస్తూ ఉండాలి, భర్త ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎన్నో కాలం నుండి రక్షించబడినప్పటికీ ఆ విశ్వాసం యొక్క ఛాయలు, విశ్వాసం యొక్క మార్గం ఎప్పుడో పోయి ఉంటుంది. ఫిలేమోను కలిగి ఉన్నది ఏమిటంటే ఆ విశ్వాసమును కార్యకారి చేసుకుంటూ ఉన్నాడు, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాడు. డే బై డే తాను ఆ విశ్వాసాన్ని తన వ్యక్తిగతంగా తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. అది ప్రభువైన యేసు ఎడలను, దేవుని ఎడల ఎట్లా ఉందో సమస్త పరిశుద్ధుల ఎడలను కూడా అట్టి విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ విశ్వాసం అంటే కృతజ్ఞత అని జ్ఞాపకం చేయబడతాం. ఒక వ్యక్తి మంచిగా ఒక కుక్కను పెంచుకున్నాడంట, బాగా పెంచుకున్నాడు. కుక్క విశ్వాసం గల జంతువు, చాలా పెంచుకున్నాడు. అది పెద్దయింది, పెరిగిపోయింది, ముసలిదైపోయింది. ఇంకా యజమానుడు ఏమనుకున్నాడంటే, అరే ఇది పెద్దది అయిపోయింది,
దీన్ని ఏం చేయాలా, ఎక్కడ వదిలేసినా మళ్ళీ వచ్చేస్తుంది కనుక దీన్ని చంపడానికి చేతులు రావడం లేదు, ఇంకొకటి తెచ్చుకునే దానికి మనసు రావడం లేదనుకొని ఒక మంచి సముద్రంలోనికి తీసుకుపోయాడంట. బోట్ వేసుకొని తీసుకుపోయి ఒకసారి ఇసిరేసినాడు. ఈత వస్తుందా కుక్కకు? చూసినారా మీరు ఎప్పుడన్నా? రైట్, సంతోషం. రెండోసారి అరే వస్తా ఉంది, మూడోసారి పోయి వాడు కూడా పడిపోయాడంట. అతను కూడా పడిపోగానే కుక్క అనుకునేది, అరే రే రోజు నా యజమానుడు నాకింత మొక్క బొక్క కదా రకరకాలుగా మంచి ఆహారం పెట్టేవాడు నా యజమానుడు, కనుక ఆయన ఏం చేయాలంటే షర్టు పట్టుకొని లాక్కొని బయటికి తెచ్చింది. అప్పుడు అనుకున్నాడంటే ఈ కుక్క, నేను దానిని చంపాలనుకున్నాను కానీ అది నా ఎడల విశ్వాసం కలిగి జ్ఞాపకం చేసేది అదే. దేవుని ద్వారానే కాదు, పరిశుద్ధుల ద్వారా, సంఘం ద్వారా ఎంతో మేలులు పొందింటాం. ఆ సంఘం ఎట్లా, ఈ సంఘం ఎట్లా, అక్కెట్లా, ఏకెట్లా, వాళ్ళందరితో ఎందుకు మనకు? నీవు విశ్వాసం కలిగి దేవుని ఎడలను, వ్యక్తిగతంగాను ఇతరుల ఎడలను అట్టి విశ్వాసం లేదా కృతజ్ఞతను కదా, అట్టి కృతజ్ఞతను కదా, కృతజ్ఞతాహీనులుగా కాదు కానీ కృతజ్ఞత కలిగిన వారమే ఉండవాలని. ఫిలెమోను, నీవు కలిగి ఉన్న ఈ విశ్వాసము దేవునెడలను, ప్రజలెడలను, సమస్త పరిశుద్ధులెడలను అది నీలో కార్యకారి అవుతా ఉంది. ఎప్పుడో రక్షించబడినాడు, ఎప్పుడో ఎంతో కాలమైంది, అదే కొలత, అదే జీవితం పరీక్ష చేసుకో. అరవిందం గారు చెప్పేవారు కర్నూల్లో, అన్న వాళ్ళకు తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళు ఏదైనా జలుబు జ్వరం అది ఇది వస్తే ప్రధానికి చీట్లు రాసి పంపుతారంట. ఏమి నువ్వు ప్రార్థన చేసుకొని, అంటే తేవద్దని కాదు కానీ ప్రార్థన చేసుకొని, నీకు ఆ కొంచెం కూడా విశ్వాసం లేకపోతే ఎట్లా? నీ జీవితంలో నీకు వచ్చే పరీక్ష పరిశోధనలలో ప్రతి చిన్నదాని విషయమై ఎందుకు కలవరము, ఎందుకు అభ్యంతరము కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, చదవండి ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఒక్కరు మీకు శ్వాసము కొరతైంది, విశ్వసించేవాడు కలవరపడ్డు కనుక ప్రభునంత కాలం బాగునుందే, రొట్టె అన్నీ ఉంటూ వచ్చినాయి, ఏది కావాలనేది ఈయన వెళ్ళిపోతే ఎట్లా? హృదయంలో కలవరం. మోకరించు, నీ విశ్వాసమును కలిగే పరీక్షలు, ఓర్పును, పరీక్ష పరిశోధనలో నిలబడు. ఈ దినాలు ఎటువంటి దినాల్లో ఉన్నాం? విశ్వాసము చల్లారిపోయే దినాల్లో ఉంటున్నాం, విశ్వాసమును కాపాడుకునే దినాల్లో ఉంటున్నాం. ప్రభు కొరకై ఏ విశ్వాసం ఆరంభించినావో ఆ మొదటి విశ్వాసమును కదా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ మొట్టమొదటి విశ్వాసమును నీవు నేను కలిగి ఉండాలని హెచ్చరింపబడుతూ ఉన్నాను. ఫిలెమోను, నీ విశ్వాసమును గురించి అది కార్యకారి అవుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, గత సంవత్సరం వరకున్న నీ ఆధ్యాత్మికమైన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు వరకు ఆ విశ్వాసం ఇంక్రీజ్ అయింది. నీ జీవితం ద్వారా నీ కార్యములన్నీ కూడా వేరేటి కాదు కానీ నీకు వస్తాయి, పరీక్ష పరిశోధనలు అన్నీ వస్తాయి. యేసు ప్రభు అన్నాడు కదా, అందరికి బోధించిన తర్వాత శిష్యులకు అర్థం కాలే. కొన్నిసార్లు శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతూ ఉంటే శిష్యులు ఏమన్నాడు? విశ్వాసం లేని వాళ్ళు అన్నాడు, విశ్వాసం లేదా మీకు? ప్రార్థన చేసుకో. ఎందుకు అంత? నీకుండవలసింది కదా, అన్నీ మన దగ్గరనే ఉంటాయి కదా, అన్నీ మన దగ్గరనే ఉంటాయి. ప్రార్థనకి కానీ విశ్వాస జీవితంది కానీ అన్నీ ఉంటాయి, కానీ దాన్ని మనం సాధన చేయం, దైవికంగా జీవించాం. కనుక అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు జ్ఞాపకం చేసేది, నీవు కలిగి ఉన్న ఈ విశ్వాసము నీలోనే కాదు, అది కార్యకారి అవుతుంది. యవనస్తుడా తిమోతి, ఈ విశ్వాసము మొదట నీ అవ్వయైనా లోయలోనూ నీ తల్లి అయినా యునేకులోను నీలో సహా అది కొనసాగుతుందయ్యా. నీ విశ్వాసం, నీ విశ్వాసం ద్వారా మీ తల్లి, నీ విశ్వాసం ద్వారా మీ అవ్వ, నీ విశ్వాసం ద్వారా నీవు, నీ తర్వాత ఇంకొకరు నీ విశ్వాసం నుంచి బలపరచబడుతూ ఉన్నారా? నీ విశ్వాస జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నారా? ఎంతోమంది జీవితాలు చూస్తాం, వారి వ్యక్తిగతమైన జీవితాలు అనేక మంది రక్షించబడడానికి విశ్వాసం ఉంచి కన్నీరు గార్చి వారి కొరకై ప్రార్థన చేస్తే వారు రక్షించబడిన వారు అనేకులు ఉన్నారు. మన విశ్వాసము ఏమైపోయాను? విశ్వాసమును కదా సాతానుడు ఏం చేస్తాడంటే నీకు కలిగిన విశ్వాసమును డిస్టర్బ్ చేస్తాడు, చెదరగొడతాడు, కలవర పెడతాడు, అభ్యంతరం తీసుకొస్తాడు. ఏదో ఒక రకంగా
నీవు ఏమీ కాదు అన్నట్లుగా తీసుకొస్తాడు. అయినప్పటికీ ఉన్నపాటు నా ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా విశ్వాస పరిమాణం, నా విశ్వాసం యొక్క తారతమ్యం, నా విశ్వాసం యొక్క కొలత, నా విశ్వాసం యొక్క జీవితం ఎంత ఉంది. ఒక ఆమె అనిందంట, ఆయన సంఘంలోనే ఆయన బోధించి ఆయన ప్రభు దగ్గరికి వెళ్తాడు, ఆయన చెంగు పట్టుకుంటే నేను కూడా పోతానన్నట్లుగా కదా. అటువంటి విశ్వాస జీవితం కాదు. రక్షించినాడు ప్రభు, నీలో ఆ విశ్వాసం ఉంచినాడు. ఈ విశ్వాసము నీ ఆధ్యాత్మికమైన జీవితానికి అనేకులకు ఉపయోగకరంగా, అది కార్యకారి ఉపయోగకరంగా డే బై డే దినదినము అది నూతన మగుచున్నది. పౌలున్నట్లుగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు అది విశ్వాసం జీవితం. రండి దేవుని వాక్యంలో ఫిలెమోను రాసిన పత్రిక 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా చాలు. ప్రేమిన వారులారా, అపోస్తలుడైన పౌలు ఫిలెమోను గురించి జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఫిలెమోను పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా, మత్తయి సువార్త 11వ అధ్యాయం, తెలిసిన భాగం, మనకు బాగా తెలిసిన భాగం, 11వ అధ్యాయం 28వ వచనం చదవండి అక్క. 28 అక్క. చాలామంది ప్రయాసపడుతున్నారు, ఒక్కరు చదవండి గట్టిగా సరిపోతుంది. చదవండి పర్లేదు. చాలు. 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయము 13వ వచనం. చాలు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విశ్రాంతి ఎవరెవరు కలిగి ఉన్నారంట చెప్పాలి. అప్పుడప్పుడు మీ నుండి చెప్పేది మిమ్మల్ని పరీక్షించేదాన్ని కాదు, కానీ కొంచెం మేము నేర్చుకున్నాలంటే చెప్పండి అక్క. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిచ్చే విశ్రాంతి పాపికి ఇచ్చేది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభునందుండి మృతి చెందిన వారు ప్రభుతో పాటు, మృతులు ధన్యులు కాదు, ప్రభుతో పాటు విశ్రాంతి పొందుతారు. ప్రభుతో పాటు సదాకాలం ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ ఓర్చి ప్రభుతో పాటు నీవు నేడు నాతో కూడా ప్రదేశంలో ఉందని అన్నట్లుగా పరలోకంలో విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు చదవండి మరొకసారి 7వ వచనం. ఫిలెమోను, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు, చాలామంది హృదయాలు పరిశుద్ధులవి, భక్తులవి, విశ్వాసులవి, అనేక హృదయాలు విశ్రాంతి లేని పరిస్థితులు ఉంటాయి కదా. సాతాను ఎక్కడెక్కడ తిరుగుతాడంట చెప్పాలక్క. చెప్పండి, ఎక్కడుంటాడు సైతానుడు? బాగా చెప్పినారు ఎవరో. మనం వెంటనే పోయే లోపల ఒకసారి చూపిస్తాం మీకు. తలంపు ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా అనేక హృదయాలు విశ్రాంతి లేనివిగా ఉంటాయి కదా, విశ్రాంతి లేనివిగా ఉంటాయి. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. వీరందరూ కూడా ముందు పోయినారు. తలంపు ఏంటంటే, అనేకులకు పరిశుద్ధులకు విశ్రాంతి ఉండదు కదా. ఉదయకాలం నుండి ఉద్యోగాలేమి, పిల్లల విషయంలోనేమి, ఎన్నో పోరాటాల విషయంలోనేమి నెమ్మది లేని పరిస్థితులు అనేకమైన ఉంటాయి. జ్ఞాపకం చేసేది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక పాపికి ఇచ్చే విశ్రాంతి. ప్రకటనలో దేవుని నమ్మిన వారికి అందరికీ ఇచ్చే విశ్రాంతి ఎక్కడ? అయితే భూమి మీద సంఘములో విశ్వాసులందరికీ, పరిశుద్ధులందరికీ ఫిలెమోను నీ ద్వారా, నీ మూలముగా పరిశుద్ధుల హృదయములు
విశ్రాంతి పొందుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి ప్రభు నీకు నాకు ఇచ్చే ఒక ఛాలెంజ్, రక్షించబడిన మనకు నా ద్వారా ఒక్కరైనా ఆదరింపబడుతున్నారా అని, ఒక్కరైనా విశ్రాంతి పొందుతున్నారా అని, ఒక్కరైనా నెమ్మది పొందుతున్నారా అని. ఆమె దగ్గరికి వెళ్తే కొన్ని దేవుని మాటలు అందిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నా ప్రాణము తెప్పరిల్లుతుంది, నా ప్రాణమునకు ప్రియముగా అనిపిస్తుంది, కలిసి ప్రార్థన చేస్తుంది, నా భారాన్ని పంచుకుంటే ఊరంతా కాదు కానీ కన్నీరు నా కొరకై కారుస్తుంది అనేది ఉంటుందా? పక్షి గారి దగ్గరికి ఎంతోమంది వస్తే ఎంతో కాలం తర్వాత అయినా వాళ్ళ పేర్లన్నీ చెప్పేవాడు కదా. పక్షి గారు చేవేస్తే అప్పట్లో పరలోకం పోయినంత గొప్ప ధైర్యం. ఎందుకు అలాగా? దైవజనుని యొక్క లక్షణ జీవితం ఎన్నో అనుభవిస్తూ వచ్చుంటారు పెద్దలుగా, బాధ్యులైన వారుగా. జ్ఞాపకం చేసిపడేది ఫిలేమోను, నీ మూలంగా సంఘంలోని పరిశుద్ధులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఎంత విశ్రాంతి పొందుతూ ఉన్నారు. మన విశ్రాంతి ఎట్టుంటుందంటే మనకే రెస్ట్ ఉండదు, మనకే హృదయంలో కలవరం ఉంటుంది. ఆ కలవరం ఆయనతో ఏం చేస్తామంట, ఆయనతో అందరికి వృద్ధి పడేస్తాం. భర్తకింత, భార్యకింత, పిల్లలకింత, మన టెన్షన్స్, మన యొక్క జీవితాలు అన్నీ కూడా నువ్వు కొంచెంసేపు కూర్చోయా, నువ్వు కొంచెంసేపు కూర్చోండి, కొంచెంసేపు అన్నట్లుగా మనల్ని సముదాయించాలనిపిస్తుంది. కనుక వ్యక్తిగతంగా ఎంతో కాలముగా రక్షించబడిన అనుభవ జీవితం ఉన్నప్పటికీ విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, దేవుని ప్రజలుగా అనేకులకు విశ్రాంతి ఇచ్చేవారుగా, యేసుప్రభు ఇచ్చే విశ్రాంతి ఆయన ఇచ్చినాడు, పాపికిస్తాడు. పరిశుద్ధులు ఎంతోమంది హృదయం పగిలిపోయిన వారు ఉంటారు, బ్రద్దలైపోయిన వారు ఉంటారు, కుటుంబాలు చెదిరిపోయిన వారు ఉంటారు, కన్నీరు కార్చేవారు ఉంటారు, నెమ్మది లేని వారు అనేకులు వస్తారు. సుమా ఎరుగం మనం, నెమ్మది లేని వారు అనేకులు ఉంటారు. వారికి ఏం కావాలంటే, అయ్యా మందిరానికి పోతే కాస్త విశ్రాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి. చదవండి ఫిలెమోను రాసిన పత్రిక 7వ వచనం. సహోదరుడా, చాలు. ప్రేమను వాళ్ళ పౌలు అంటాడు, ఫిలెమోను నీ ద్వారా నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉందయ్యా. కొంతమంది ముఖాలు చూస్తే ఎంతో సంతోషం, కొంతమంది ముఖాలు చూస్తే వేరేగా అనుకోకండి, సొరకాయ ముఖం చూసినట్లు, బాధపోయినట్టు. వాళ్ళని చూస్తే మనకు ఆయనతో వచ్చేస్తుంది ఇక బాధ. ఎక్కడ లేనిది ఉన్నది మన సంతోషం పోయినట్లు అనిపిస్తుంది, మనకున్న పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. కనుక ఈ ఫిలెమోను దగ్గరికి వచ్చినప్పుడు, లేదా ఫిలెమోను గురించి పౌలు ఎంతగా ధ్యానించుంటాడు ఆధ్యాత్మికంగా, ప్రభు మన గురించి ఎంతోగా మన గురించి అనుకుంటుంటాడు. ఫిలెమోను, నీ వలన నాకు ఆనందము కలుగనేమో, నీ వలన నాకు సంతోషము కలుగనేమో, నీ వలన నాకు సంతోషం కలుగనేమో. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము ఎవరు పుట్టినందున? ఎవరమ్మా? యోహాన్, బాప్తిస్మిచ్చి యోహానుగా. అతడు పుట్టినందున ఊరు సంతోషపడింది, తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అక్కడున్న దేవుని దాసులు సంతోషపడ్డాడు, పైనుండి పరలోకంలో ఉన్న ప్రభువు సంతోషపడుతూ వచ్చినాడు. అతడు జన్మించినందున అనేకులకు సంతోషం కదా. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండగలమా? మన ఇంట్లో ఎంతమంది అని అంటారు, ఎందుకు పుట్టినావురా, ఎందుకు ఎట్లా చేసినావురా, మీకు అనుభవం ఉందా లేదో. చిన్నప్పుడు మా తల్లిని బాగా దుఃఖపెట్టిన వాడిని, ఒకసారి ఏడ్చింది సేవకు రాకమనుపు. అప్పుడు ఇంకా ప్రభు నమ్మలే, అదే లాస్ట్ నా జీవితంలో. తీర్మానం చేసుకున్నా, ఎప్పుడు తల్లిదండ్రులను దుఃఖపెట్టకూడదని, ఎవరిని బాధ పెట్టకూడదు, ఏ విషయంలో కూడా. సామెతల రాయబడింది, ముదిమిది యందు నీ తల్లి